ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీస్లో ఆలూ కర్రీ చేద్దామా? ఈ ఆలూ కర్రీలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఒక 4 బంగాళదుంపలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని ఒకే కుక్కర్లో నేను కర్రీ చేసేది నేర్పిస్తున్నాను కదా, అలాంటి కుక్కర్ని తీసుకొని అందులో ఈ బంగాళదుంపల్ని వేసి కొంచెం వాటర్ వేసి బంగాళదుంపలు మునిగేంత వరకు వాటర్ వేసేసి కొంచెం కల్లుప్పు కూడా వేసి దాన్ని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి మనం స్టవ్ మీద పెట్టి ఒక 2 విజిల్స్ వరకు తెప్పించుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మనం ఒక 3 పెద్ద సైజు టమోటాలు తీసుకున్నాను. చిన్నవైతే మీరు ఒక 4-5 వరకు తీసుకోండి. దాంతోపాటు ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి. వీటన్నిటిని తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీ పెట్టి స్టవ్ మీద ఆయిల్ వేసి సోంపు, చెక్క, లవంగము, కరివేపాకు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు నేనైతే ఒక 3-4 వరకు తీసుకున్నాను. ఇలా నిలువుగా పొడవుగా తరుక్కొని ఆయిల్లో వేసేసేయండి. ఈ ఆనియన్స్ హాఫ్ కుక్ అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకొని ఈ ఆనియన్స్లో వేసేసి కొన్ని సెకండ్స్ వేయించండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమోటాలను కూడా యాడ్ చేసి దీన్ని కూడా బాగా మగ్గనివ్వండి. టమోటాలు ఎంత బాగా మగ్గితే అంత టేస్టీగా ఈ కర్రీ వస్తుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా మనం ఎక్కువ భాగం, సో అందుకని కొంచెం బాగా మగ్గనివ్వండి. తర్వాత ఉప్పు, పసుపు, కారపొడి ఒక 2 స్పూన్ల వరకు వేసి ధనియాల పొడి 1 స్పూన్ వేయండి. నెక్స్ట్ ఒక 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ టమోటాలతో పాటు బాగా మగ్గనివ్వండి. ఉప్పు మనం ఆలులో వేసి ఉడకపెట్టుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెంగా వేయండి, మితంగా చూసుకొని తర్వాత వేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆలు కుక్ అయిపోయి ప్రెషర్ కూడా పోయిన తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసి వాటర్ స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలు వేడిగా ఉంటుంది కాబట్టి 1 మినిట్ చల్లనీళ్ళలో వేసుకుంటే మనం అది పీల్ చేయడానికి బాగుంటుందన్నమాట తొక్కుని. ఇప్పుడు ఇలా పీల్ చేసి ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఆలుని ఇందులో ఈ కుక్ అవుతున్న టమోటా, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన మసాలా ఉంది కదా, అందులో వేసేసేయండి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఆయిలే కావాలనుకున్న వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసి దానిపైన కొంచెం కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకుంటే మనకు ఆలు, టమోటా, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన కర్రీ అనేది లంచ్ బాక్స్ రెసిపీస్లోకి రెడీ అయిపోతుంది. ఈ కర్రీతో రైస్ అయినా చపాతీకైనా సెట్ అవుతుంది. మార్నింగ్ ఇలా క్యారియర్లోకి పంపిస్తే నైట్ చపాతీలోకి ఎంచక్కా తినేయచ్చు. ఇలాంటి కర్రీస్ ఈజీగా చేయాలనుకుంటే నాతో కనెక్ట్ అయ్యండి. మన ముదిరెడ్డి సర్వీస్ కిచెన్ని కీప్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.